చేసే గ్రంథమే వాళ్ళిద్దరి మధ్య నడిచిన లవ్ స్టోరీయే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, అసలు దేవుడు అండి, ఆయనలో ఒక గుణం ఉంది తెలుసా ప్రభులో. ఆయన ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడతాడు, ఎప్పుడు కూడా ఘనపరిచి మాట్లాడతాడు, ఎప్పుడు కూడా హెచ్చించి మాట్లాడతాడు. దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను ఆయన ప్రేమించి వర్ణిస్తూ ఉంటాడు రకరకాలుగా. ఆ లక్షణం ప్రతి మగోళ్ళలో కూడా ఉండాలి. ఏంటంటే పరమ పురుషుడు ఆయన కదా, మనకు మాదిరి ఆయన కదా. ఆయనలో ఒక గుణం ఉంది ఏంటంటే, తన భార్యను తను చేసుకోబోయే ఆవిడ్ని బహుగా పొగిడేటువంటి గుణం ఉంది. అందుకని మగోళ్ళలో కూడా ఏముండాలి, అది ఉండాలి. బయట వాళ్ళని పొగడడం కాదు, ఎవరిని చేసుకున్న వాళ్ళని పొగడాలి. హల్లెలూయా. నీకు తెలుసా, అమెరికాలో ఒక రూల్ ఉంది. భర్త ప్రొద్దున్నే లేచి భార్యకి టీ చేసి పట్టుకొచ్చి ఇవ్వాలి. ఇస్తే ఆవిడ ఒల్లిరుసుకొని అలా లెగిసి తాగుతుంది. ఆ తాగుతున్నప్పుడు అనాలంట, హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ అనాలంట. ఆడే టీ చేసి పట్టుకు రావాలంట. పట్టుకు చేస్తే అప్పుడు నెమ్మదిగా ఒల్లిరుసుకుంటా లెగిసి తాగుతూ ఉంటే, హనీ చెప్పండి, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, నువ్వు చాలా అందంగా ఉంటావు అనాలంట. అలా అనకపోతేనట ఆడవాళ్ళకు ఆమెకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని వాక్యం చెబుతుంది, వెదకుడి మీకు, seek ye first the kingdom of God and his righteousness and all the things shall be added unto you. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, తర్వాత మీకు అన్నీ అనుగ్రహించ సమానమని యెహోవా దృష్టిలో, యెహోవా సన్నిధిలో ఆ నీళ్లను ఏం చేశాడండి, పారబోసాడు. అంటే ఎంతటి ఆత్మీయతలో ఉన్నాడో చూడండి, ఎంతటి ఆత్మీయతలో ఉన్నాడో. He could know the pulse and the heartbeat of God. దేవుని యొక్క పల్స్ ఎరిగిన వాడిగా కనబడతా ఉన్నాడు. వారు ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు. ఈలోపు అవ్వమ్మ గర్భవతి అయింది, ఓ కొడుకుని కన్నది. ఆడే నేరాలు ఘోరాలు చూస్తూనే ఉండండి, టీవీ 9 అంటాడు చూసావా. ఆడు నేరాలు ఘోరాలు గాడు, కయ్యని గాడు, ఆడు పొట్టడం కొని చంపేశాడు ఆడుగుడు. అక్కడ స్టార్ట్ అయింది మన బతుకు. హల్లెలూయా. మానవ హిస్టరీ అక్కడ స్టార్ట్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రసంగం మధ్యలోనే ఉన్నాను. మరి 12:30 అవుతుంది. 1 గంట కన్నా బయలుదేరకపోతే నేను ఫ్లైట్కి అందుకోలేను. విషయం ఏమిటంటే, మన జీవితంలో ఒక మాట చెప్తున్నాను. అమావాస్య వచ్చిందని మీరేమి బాధ పడకండి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మీరు పండుగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. దేవునికి స్తోత్రం కలుగునగా. అమావాస్య వచ్చిందని ఏమి అభ్యంతర పడవద్దు. క్రొత్త చంద్రుడు, క్రొత్త కృప, క్రొత్త వాత్సల్యత మన మీదకి పుట్టుకొస్తూ ఉంది. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, మరలా దేవుని కొరకు ప్రకాశిందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన చంద్రుడు నీకు ప్రారంభం అవుతాడు. నూతన కృప, నూతన ఆశీర్వాదం, నూతన దీవెన, నూతన ఉజ్జీవం దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాలి. ఒకసారి నేను గుంటూరు వెళ్ళాను, ఏదో పని మీద వెళ్ళాను. గుంటూరు పెద్ద సభలు జరుగుతున్నాయి. నైట్ మీటింగ్స్ అవుతుంటే ఆ సభలు చూసి సభల్లోకి వెళ్ళి కూర్చున్నాను. అసలే నలుపు, దానికి తగ్గట్టు చీకట్లో కూకున్నాను. రంగుకు తగ్గట్టు ఎక్కడ కూకున్నాను, చీకట్లో కూర్చున్నాను. డగ్లస్ డాట్స్ అనే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. వేల మంది ప్రజలు ఉన్నారు. సభ అయిపోయిన తర్వాత ఎంతమంది నుంచి ఎలాగొచ్చాడో వచ్చినా చేయి పట్టుకున్నాడు. నా చేయి